విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఈరోజు క్లాస్లో హ్యావ్ టు అనే ఒక స్ట్రక్చర్ని నేర్చుకుంటున్నాము ఒక కొత్త టెక్నిక్ ద్వారా. టెక్నిక్ పేరు ఏంటంటే ABCDEF అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. హ్యావ్ టుని ఎప్పుడు వాడాలి? హ్యావ్ టు ఈజ్ యూస్డ్ టు ఎక్స్ప్రెస్ నెసెసిటీ, డ్యూటీ ఆర్ కంపల్షన్, సంథింగ్ దట్ ఈస్ నెసెసరీ టు డూ. అంటే ఏదైనా సరే ఒక పని చేయాల్సిన ఆవశ్యకత ఉంది అంటుంటాను చూడండి. అంటే పలానా పని చేయాల్సి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది, నేను ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాల్సి ఉంది, ఆమె ఈరోజు హైదరాబాద్కు రావాల్సి ఉంది. ఇలా ఏదైనా సరే ఒక పని చేయాల్సి ఉంది అని చెప్పే సందర్భంలో మనం ఈ హ్యావ్ టు అనే స్ట్రక్చర్ని వాడాలి. మరి సూత్రం చూద్దామా? ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, తర్వాత హ్యావ్ టు లేదా హ్యాస్ టు వస్తుంది. ఐయుది అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యావ్ టు తీసుకోండి, హీ షీట్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యాస్ టు తీసుకోవాలి. సో సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ టు ఆబ్లిక్ హ్యాస్ టు, ఈ రెండిట్లో ఏది అంటే సబ్జెక్ట్కి అనుగుణంగా. తర్వాత V1 వర్బ్ యొక్క మొదటి పని, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను కూరగాయలు తేవాల్సి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను కూరగాయలు తేవాల్సి ఉంది. ఎలా చెప్పాలి అంటే తేవాల్సి ఉంది అంటే బాధ్యత, డ్యూటీ, నేను తేవాల్సి ఉంది అంటున్నాం. నేను అంటే ఐ తర్వాత హ్యావ్ టు రావాలా హ్యాస్ టు రావాలా అని మీకు డౌట్. ఐయుదే ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు హ్యావ్ టు వాడండి. హీ షీట్ ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు హ్యాస్ టు వాడండి. ఇప్పుడు ఐ తీసుకున్నాం కాబట్టి ఐ హ్యావ్ టు బ్రింగ్ వెజిటేబుల్స్ అంటే నేను కూరగాయలు తీసుకురావాల్సి ఉంది. నెక్స్ట్, వీ హ్యావ్ టు బ్రింగ్ వెజిటేబుల్స్, మేము కూరగాయలు తేవాల్సి ఉంది. యూ హ్యావ్ టు బ్రింగ్ వెజిటేబుల్స్, మీరు కూరగాయలు తేవాల్సి ఉంది. దే హ్యావ్ టు బ్రింగ్ వెజిటేబుల్స్, వారు కూరగాయలు తేవాల్సి ఉంది. హీ హ్యాస్ టు బ్రింగ్ వెజిటేబుల్స్, అతడు కూరగాయలు తేవాల్సి ఉంది. షీ హ్యాస్ టు బ్రింగ్ వెజిటేబుల్స్, ఆమె కూరగాయలు తేవాల్సి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, రెండు పేర్లు తీసుకుందాం. ఆకాష్ కూరగాయలు తేవాల్సి ఉంది అనుకోండి, ఇది ఒక అబ్బాయి పేరు కాబట్టి ఆకాష్ హ్యాస్ టు బ్రింగ్ వెజిటేబుల్స్. నెక్స్ట్, ఒక అమ్మాయి పేరు తీసుకుందాం, గౌతమి అనుకోండి, గౌతమి కూరగాయలు తేవాల్సి ఉంది. గౌతమి హ్యాస్ టు బ్రింగ్ వెజిటేబుల్స్. లేదు, నా ఫ్రెండ్ కూరగాయలు తేవాల్సి ఉంది అనుకోండి, నా ఫ్రెండ్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యావ్ టు వస్తుందా హ్యాస్ టు వస్తుందా అని డౌట్. సింపుల్, నా ఫ్రెండ్ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, అమ్మాయి అయితే షీ, అబ్బాయి అయితే హీ. అంటే షీ అయినా హీ అయినా హ్యాస్ టు వస్తుంది కదా, కాబట్టి మై ఫ్రెండ్ ఒక థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మై ఫ్రెండ్ హ్యాస్ టు బ్రింగ్ వెజిటేబుల్స్, నా ఫ్రెండ్ కూరగాయలు తీసుకురావాల్సి ఉంది. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూరగాయలు తేవాల్సి ఉంది, నా ఫ్రెండ్స్ అంటే ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్, దేకి ఏమొచ్చింది దే హ్యావ్ టు బ్రింగ్ వచ్చింది. కాబట్టి ఇక్కడ మై ఫ్రెండ్స్ హ్యాస్ టు రాకుండా మై ఫ్రెండ్స్ హ్యావ్ టు బ్రింగ్ వెజిటేబుల్స్ వస్తుంది, మా ఫ్రెండ్స్ కూరగాయలు తేవాల్సి ఉంది. ఇలా అర్థమైందండి ఈ స్ట్రక్చర్ ఎప్పుడు వాడాలో. అంటే ఏదైనా సరే ఒక పని చేయాల్సి ఉంది, ప్రజెంట్లో కావచ్చు ఫ్యూచర్లో కావచ్చు. నేను ఈరోజు హైదరాబాద్ వెళ్ళాల్సి ఉంది, ఐ హ్యావ్ టు గో టు హైదరాబాద్ టుడే. రేపు వెళ్ళాల్సి ఉంది అని చెప్పినప్పుడు కూడా హ్యావ్ టు వాడచ్చు, ఐ హ్యావ్ టు గో టు హైదరాబాద్ టుమారో. ఈ స్ట్రక్చర్ని ప్రజెంట్లో వాడచ్చు, ఫ్యూచర్లో వాడచ్చు. అమ్మయ్య అయిపోయింది, ఒక కొత్త స్ట్రక్చర్ నేర్చుకున్నాము అని అనుకుంటున్నారు కదా, ఏమీ అయిపోలేదు, ఒక 10% మాత్రమే నేర్చుకున్నారు ఈ టాపిక్లో. సో నేను అందరిని అనట్లేదు, కొందరు ఏం చేస్తున్నారు, టాపిక్ నేర్చుకుంటున్నారు, నిర్వచనం సూత్రము ఐయుదే హీ షీట్స్ తోటి ఓన్లీ పాజిటివ్ సెంటెన్సెస్ నేర్చుకుంటున్నారు. దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు, చాలా డీప్గా నేర్చుకోవాలి. కాబట్టి చాలా క్రియేటివ్గా ఆలోచించి తయారు చేసిన టెక్నికే ఈ ABCDEF అనే టెక్నిక్. అంటే 6 రకాల వాక్యాలను మీరు నేర్చుకుంటున్నారనమాట ఈ టాపిక్లో. ఓన్లీ ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ పాజిటివ్ కోవకి చెందినవి. మరి నెగిటివ్ సెంటెన్సెస్ నేర్చుకోవాలి, పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకోవాలి, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకోవాలి, పాజిటివ్ WH క్వశ్చన్స్ నేర్చుకోవాలి, నెగిటివ్ WH క్వశ్చన్స్ నేర్చుకోవాలి. సో మరి ఇక్కడ నాతో పాటు 6 విద్యార్థులు ఉన్నారు. వీళ్ళేంటి పిల్లలు అలా కూర్చున్నారు అని మీరు అనుకుంటున్నారు కదా, అంటే మీకు పూర్తిగా సినిమా చూసినట్లా చూస్తున్నారు, ఇంకా ఈ జన్మకి మర్చిపోవద్దు. అంటే ఏంటి పిల్లలు 6, మీరు ఈరోజు క్లాస్ చూసినాక కూడా ఎప్పుడో ఏదో పని మీద ఉన్నప్పుడు కూడా నేను ఈరోజు టీవీలో ఒక క్లాస్ చూశాను, లేదా సెల్ ఫోన్లో అంటే యూట్యూబ్లో ఒక క్లాస్ చూశాను, ఒక స్ట్రక్చర్ విన్నాను. సార్కి లెఫ్ట్ రైట్ ముగ్గురు, లెఫ్ట్కి ముగ్గురు రైట్కి ముగ్గురు, 6 విద్యార్థులు కూర్చున్నారు. ABCDEF అనే లెటర్స్తో వాళ్ళు కూర్చున్నారు. అంటే ABCDEF అంటే ఇవి 6 లెటర్స్ ఉన్నాయి. అంటే ఒక టాపిక్ని 6 రకాల వాక్యాలుగా తయారు చేయడం నేర్చుకోవాలని గురువుగారు చెప్పారని గుర్తుంటుంది, రైట్? సో ఓన్లీ పాజిటివ్ నేర్చుకోవద్దు. చూద్దాం, ఇక్కడ నాతో పాటు 6 విద్యార్థులు ఉన్నారు, వీళ్ళే స్వయంగా ప్రాక్టీస్ చేసి చూపిస్తారు. ముందుగా వీళ్ళ పేర్లు తెలుసుకుందాం. బాబు, నీ పేరు చెప్పు బాబు.
My name is Pradeep. మీ పేరండి? My name is Gopi. బాబు మీ పేరు? My name is Manikanta. మీ పేరు బాబు? My name is Pawan Kumar. బాబు మీ పేరు? My name is Dayakar. మీ పేరు బాబు? My name is Shravan. ఓకే రైట్. ఇప్పుడు నేను వీళ్ళ దగ్గర అంటే 6 లెటర్స్ ఉన్నాయి కదా, అంటే ఈ స్ట్రక్చర్ వాడి 6 రకాల వాక్యాలను ఎలా తయారు చేయాలో నేర్పిస్తాను. అయితే మనం దీన్ని ఏం చేద్దామంటే చిన్నగా 3 పార్ట్స్ చేద్దాం. 6 అంటే అమ్మో 6 రకాల వాక్యాల అని అనుకుంటారు కదా, దీన్ని ఫస్ట్ 3 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఏని బిని పార్ట్ 1 చేద్దాం. ఏ అండ్ బి పార్ట్ 1. పార్ట్ 1లో ఏ అండ్ బి, పార్ట్ 2లో సి అండ్ డి, పార్ట్ 3లో ఈ అండ్ ఎఫ్. పార్ట్లో ఏంటి? పార్ట్ 1లో ఏంటి? ఏబి, పార్ట్ 2లో ఏంటి? సిడి, పార్ట్ 3లో ఏంటి? ఎఫ్, ఈ అండ్ ఎఫ్. ముందుగా పార్ట్ ఏలో ఏముంటాయో చూద్దాం. ఏం లేదు, పార్ట్ ఏలో పార్ట్ 1లో ఏముంటాయో చూద్దాం. పార్ట్ 1లో పాజిటివ్ సెంటెన్సెస్ ఉంటాయి, నెగిటివ్ సెంటెన్సెస్ ఉంటాయి, లేదా వాటినే స్టేట్మెంట్స్ అని కూడా అనొచ్చు. చూద్దాం ఇప్పుడు వీళ్ళు ఎట్లా మాట్లాడతారో చూద్దాం. బాబు నేను ఒక సబ్జెక్ట్ ఇస్తాను, మీరు ఇంగ్లీష్లో చెప్పండి. మీరు కూరగాయలు తేవాల్సి ఉంది చెప్పండి. You have to bring vegetables. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. ఇప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్, మీరు కూరగాయలు తేవాల్సి లేదు. You don't have to bring vegetables. ఇది పార్ట్ 1లో పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ స్టేట్మెంట్స్ చూశారు. ఇప్పుడు పార్ట్ 2లో పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ చూస్తారు. మీరు కూరగాయలు తేవాల్సి ఉందా? Do you have to bring vegetables? వెరీ గుడ్. మీరు కూరగాయలు తేవాల్సి లేదా? Don't you have to bring vegetables? రైట్. ఇప్పుడు పార్ట్ 3లో మీరు కూరగాయలు ఎందుకు తేవాల్సి ఉంది? Why do you have to bring vegetables? వెరీ గుడ్. మీరు కూరగాయలు ఎందుకు తేవాల్సి లేదు? Why don't you have to bring vegetables? వెరీ గుడ్. చూశారు కదా, అంటే 6 రకాల వాక్యాలను తయారు చేశారు పిల్లలు. అయితే ఈ 6 రకాల వాక్యాలు ఏ వాక్యం ఎలా స్టార్ట్ అయిందో మనం నేర్చుకోవాలి. ఈ 6 రకాల వాక్యాలలో 2 ఏమో ఆన్సర్స్ ఉన్నాయి. సింపుల్ అండి, మీరు ఏం కంగారు పడాల్సిన పని లేదు. మొదటి 2 వాక్యాలేమో ఆన్సర్స్, చివరి 4 వాక్యాలేమో ప్రశ్నలు. అంటే 4 ప్రశ్నలు ఉన్నాయి, 2 జవాబులు ఉన్నాయి. ఎందుకు సార్ వీటిని ఇలా తయారు చేశారంటే, మీరు ఎవరినైనా సీనియర్ మోస్ట్ ఇంగ్లీష్ గురువులను అడగండి, లేదా మంచి పట్టున్న యంగ్ గురువులను కూడా అడగచ్చు, పర్వాలేదు. ఈ ఆంగ్ల భాష పైన మంచి పట్టున్న ఒక గురువు గారిని అడగండి. ఇట్లా మేము ఏఎస్రెడ్డి క్లాస్ విన్నాము ఇంగ్లీష్లో, అత్యంత ప్రధానమైన టాపిక్స్ అన్నీ ఈ టెక్నిక్, ఈ ఏబిసిడిఎఫ్ అనే టెక్నిక్ అప్లై చేసి నేర్చుకోమన్నారు. అంటే మనం ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు 6 రకాల వాక్యాలు మాట్లాడుతుంటామంట, నిజమా అని మీరు అడగండి. 100% నిజమండి అని ఆ గురువుగారు మీకు చెప్పేశారు. మీరే చూడండి, వీటి యొక్క యూసేజ్ చూద్దాం. మొదటి 2 ఎప్పుడు వాడాలో చూద్దాం. మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నలు అడుగుతారు కదా, జవాబులు చెప్పేటందుకు మొదటి 2 వాడండి. నేనే మిమ్మల్ని అడుగుతున్నా, ఏమండి మీరు కూరగాయలు తేవాల్సి ఉందా అని అడుగుతున్నా. అవును కూరగాయలు తేవాల్సి ఉంది అని మీరు చెప్పాలి. ఎస్ ఐ హ్యావ్ టు బ్రింగ్ వెజిటేబుల్స్. లేదు నేను కూరగాయలు తేవాల్సి లేదు. నో ఐ డోంట్ హ్యావ్ టు బ్రింగ్ వెజిటేబుల్స్. చూశారు కదా, మొదటి 2 ఎప్పుడు వాడాలి? మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నలు అడిగినప్పుడు మొదటి 2 వాడండి. ఎస్ చెప్పేటందుకు పాజిటివ్లో చెప్పండి, నో చెప్పేటందుకు నెగిటివ్లో చెప్పండి. మరి పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ ఎప్పుడు వాడాలి? మీరు వేరే వాళ్ళని ప్రశ్నలు అడిగేటందుకు ఇవి వాడండి. ఇప్పుడు మీరు నన్ను అడగాలి, మీరు కూరగాయలు తేవాల్సి ఉందా అని నన్ను అడగాలి. డూ డస్లతోటి స్టార్ట్ అవుతాయి ఈ టాపిక్లో క్వశ్చన్స్. ఐయుదే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు డూ తోటి అడగండి. హీ షీట్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు డస్ తోటి అడగండి. మీరు కూరగాయలు తేవాల్సి ఉందంటే డూ యూ హ్యావ్ టు బ్రింగ్ వెజిటేబుల్స్. మీరు కూరగాయలు తేవాల్సి లేదా? డోంట్ యూ హ్యావ్ టు బ్రింగ్ వెజిటేబుల్స్. మరి చివరి 2 ప్రశ్నలు ఏంటంటే డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి పాజిటివ్లో ఎలా అడగాలి, నెగిటివ్లో ఎలా అడగాలో చూద్దాం. మీరు కూరగాయలు ఎందుకు తేవాల్సి ఉంది అంటే వై డూ యూ హ్యావ్ టు బ్రింగ్ వెజిటేబుల్స్. మీరు కూరగాయలు ఎందుకు తేవాల్సి లేదు, వై డోంట్ యూ హ్యావ్ టు బ్రింగ్ వెజిటేబుల్స్. చూశారు కదా, అంటే ఇప్పుడు ఇక్కడ ఉండే విద్యార్థులు యూ అనే సబ్జెక్ట్ మాత్రమే ప్రాక్టీస్ చేసి చూపించారు. ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ చూద్దాం. మీరు కూడా వాళ్ళతో పాటు ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయండి. పిల్లలు మీరు రెడీయా? ఇప్పుడు దే అనే సబ్జెక్టు తీసుకుందాం. వారు కూరగాయలు తేవాల్సి ఉంది. They have to bring vegetables. వారు కూరగాయలు తేవాల్సి లేదు. They don't have to bring vegetables. వారు కూరగాయలు తేవాల్సి ఉందా? Do they have to bring vegetables? వారు కూరగాయలు తేవాల్సి లేదా? Don't they have to bring vegetables? వారు కూరగాయలు ఎందుకు తేవాల్సి ఉంది? Why do they have to bring vegetables? వారు కూరగాయలు ఎందుకు తేవాల్సి లేదు? Why don't they have to bring vegetables? వెరీ గుడ్. సో యూ అయిపోయింది, దే అయిపోయింది. ఇప్పుడు హీ చూద్దాం. హీ, అతడు కూరగాయలు తేవాల్సి ఉంది.
He has to bring vegetables. చూశాడా, ఈ అబ్బాయి ఏం చేశాడు, హ్యాస్ టు తీసుకున్నాడు. ఐయుదే వచ్చినప్పుడు హ్యావ్ టు అనాలి, హీ షీట్ వచ్చినప్పుడు హ్యాస్ టు అనాలి. నెక్స్ట్ నెగిటివ్, అతడు కూరగాయలు తేవాల్సి లేదు. He doesn't have to bring vegetables. వెరీ గుడ్. ఈ అబ్బాయి చూడండి, డజంట్ హ్యావ్ అన్నాడు. అంటే నెగిటివ్లో ఐయుదే వచ్చినప్పుడు డోంట్ హ్యావ్ టు అనాలి. నెగిటివ్ సెంటెన్సెస్ చెప్పేటప్పుడు హీ షీట్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు డజంట్ హ్యావ్ టు అనాలి. వెరీ గుడ్. సో అక్కడ ఐయుదే వస్తే డోంట్ హ్యావ్ టు, హీ షీట్ వస్తే డజంట్ హ్యావ్ టు. డన్. అతడు కూరగాయలు తేవాల్సి ఉందా? Does he have to bring vegetables? వెరీ గుడ్. హీ షీట్ వచ్చినప్పుడు డస్ తోటి అడగాలి. డస్ హీ హ్యావ్ టు బ్రింగ్ వెజిటేబుల్స్. మరి నెగిటివ్ వేసిన క్వశ్చన్స్, అతడు కూరగాయలు తేవాల్సి లేదా? Doesn't he have to bring vegetables? వెరీ గుడ్. డజంట్ హీ హ్యావ్ టు బ్రింగ్ వెజిటేబుల్స్. ఇప్పుడు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, అతడు కూరగాయలు ఎందుకు తేవాల్సి ఉంది? Why does he have to bring vegetables? వెరీ గుడ్. అతడు కూరగాయలు తేవాల్సి లేదా? Doesn't he have to bring vegetables? అతడు కూరగాయలు ఎందుకు తేవాల్సి ఉంది? Why does he have to bring vegetables? అతడు కూరగాయలు ఎందుకు తేవాల్సి లేదు? Why doesn't he have to bring vegetables? ఇప్పుడు షీ అనే సబ్జెక్టు చూద్దాం. పిల్లలు రెడీయా? ఆమె కూరగాయలు తేవాల్సి ఉంది. She has to bring vegetables. ఆమె కూరగాయలు తేవాల్సి లేదు. She doesn't have to bring vegetables. ఆమె కూరగాయలు తేవాల్సి ఉందా? Does he have to bring vegetables? ఆమె కూరగాయలు తేవాల్సి లేదా? Doesn't she have to bring vegetables? ఆమె కూరగాయలు ఎందుకు తేవాల్సి ఉంది? Why does he have to bring vegetables? ఆమె కూరగాయలు ఎందుకు తేవాల్సి లేదు? Why doesn't she have to bring vegetables? సూపర్. సో మీరు 5 నుంచి దాదాపు ఒక 7-8 నిమిషాల పాటు మీరు ఎక్స్ప్లెనేషన్ విన్నారు. అంటే ప్రతి టాపిక్ 5 నుంచి 10 నిమిషాల ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఒక్కొక్కసారి 10 to 15 మినిట్స్ ఉంటుంది. మిగతా 15 నిమిషాలు కావచ్చు, లేదా చివరి 20 నిమిషాలు కావచ్చు, మొత్తం ప్రాక్టీస్ సెషన్స్. ఇప్పుడు ఇందుట్లో ప్రశ్నించడం ఎలా, జవాబులు చెప్పడం ఎలాగో నేర్చుకుందాం. 2 విద్యార్థులు లేవండి బాబు, అక్కడే చైర్ పక్కనే నిల్చోండి. రైట్. ఇప్పుడు బాబు మీరు అబ్బాయిని ప్రశ్నలు అడగాలి. 4 సబ్జెక్ట్స్ తీసుకొని, యూ పైన, దే పైన, హీ పైన, షీ పైన. మీరు కూరగాయలు తేవాల్సి ఉందా, వారు తేవాల్సి ఉందా, అతడు తేవాల్సి ఉందా, ఆమె తేవాల్సి ఉందా అంటే ఎస్ చెప్పండి. ఇవే ప్రశ్నలు మీరు కూడా అబ్బాయిని అడిగితే మీరు నో చెప్పండి. రెడీయా? రైట్. మీరు కూరగాయలు తేవాల్సి ఉందా? Do you have to bring vegetables? అవును, నేను కూరగాయలు తేవాల్సి ఉంది. Yes, I have to bring vegetables. వారు కూరగాయలు తేవాల్సి ఉందా? Do they have to bring vegetables? అవును, వారు కూరగాయలు తేవాల్సి ఉంది. Yes, they have to bring vegetables. అతడు కూరగాయలు తేవాల్సి ఉందా? Does he have to bring vegetables? అవును, అతడు కూరగాయలు తేవాల్సి ఉంది. Yes, he has to bring vegetables. ఆమె కూరగాయలు తేవాల్సి ఉందా? Does she have to bring vegetables? అవును, ఆమె కూరగాయలు తేవాల్సి ఉంది. Yes, she has to bring vegetables. వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఇవే ప్రశ్నలు మీరు అడగండి, మీరు ఆన్సర్స్ నో చెప్పండి. మీరు కూరగాయలు తేవాల్సి ఉందా అంటే లేదు అని చెప్పండి. Do you have to bring vegetables? No, I don't have to bring vegetables. Do they have to bring vegetables? No, they don't have to bring vegetables. హీ, Does he have to bring vegetables? No, he doesn't have to bring vegetables. షీ. Does she have to bring vegetables? No, she doesn't have to bring vegetables. ఇప్పుడు 2 విద్యార్థులు పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి చూపించారు. ఈ అబ్బాయి అడిగినప్పుడు ఈయన ఎస్ అన్నాడు. అవే ప్రశ్నలు ఈయన అడిగినప్పుడు నో అన్నాడు. అయితే చూడండి, ప్రశ్నలు అడిగేటప్పుడు కొంచెం కఠినంగానే ఉన్నాయి. మీరు కూరగాయలు తేవాల్సి ఉందా అని అడిగేటప్పుడేమో మీరు కూరగాయలు తేవాల్సి ఉందా, ఇది ఒక ప్రశ్న కదా. డూ తోటి స్టార్ట్ చేయాలా, డస్ తోటి స్టార్ట్ చేయాలా? ఈ బాబు ఏం చేశాడు, డూ తోటి స్టార్ట్ చేశాడు. కరెక్టే. డూ తోటి ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేయాలి? ఐ, వి, యూ, దే, ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు డూ. మీరు తేవాల్సి ఉందంటే డూ యూ హ్యావ్ టు బ్రింగ్. ఈ అబ్బాయి ఏమన్నాడు, ఎస్ ఐ హ్యావ్ టు బ్రింగ్. ఓకే. నెక్స్ట్ 2వ ప్రశ్న అడిగాడు, వారు కూరగాయలు తేవాల్సి ఉందా. వారు అంటే దే కాబట్టి డూ తోటి స్టార్ట్ చేయాలి. డూ దే హ్యావ్ టు బ్రింగ్ అంటే అవును అన్నాడు. ఎస్ దే హ్యావ్ టు బ్రింగ్. ఇక్కడ వరకు కూడా బాగానే ఉంది. ఇప్పుడు చూడండి, కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. అతడు కూరగాయలు తేవాల్సి ఉందా. అతడు అంటే డస్ తోటి స్టార్ట్ చేయాలి. అతడు కూరగాయలు తేవాల్సి ఉందా అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్. డస్ హీ హ్యావ్ టు బ్రింగ్ వెజిటేబుల్స్. మరి ఈయన ఏమన్నాడు, ఎస్ హీ హ్యాస్ టు బ్రింగ్ వెజిటేబుల్స్ అన్నాడు. చూడండి, మరి ఇంతకుముందు నేను ఈ టాపిక్ బిగినింగ్లో ఏం చెప్పాను, హ్యావ్ టు అనే స్ట్రక్చర్ పైన వాక్యాలు రాసేటప్పుడు ఐఓయూదే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యావ్ టు తీసుకోండి, హీ షీట్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యాస్ టు తీసుకోండి అని చెప్పాను. మరి ఇక్కడ హీ షీట్ వచ్చినా మరి కొన్ని మార్పులు చూడండి, బాగా గమనించండి, మీరే గమనించండి. హీ తోటి అడిగినప్పుడు అతడు కూరగాయలు తేవాల్సి ఉందా, డస్ హీ హ్యావ్ టు వచ్చింది.
నేనేం చెప్పాను మీకు స్టార్టింగ్లో హీ షీట్ వస్తే హ్యాస్ టు అని చెప్పాను, కానీ ఈయన ఏమడిగాడు హ్యాస్ టు వాడట్లేదు. అతడు కూరగాయలు తేవాల్సి ఉందా, డస్ హీ హ్యాస్ టు అనాలి కదా జనరల్గా, మరి హీ షీట్ వచ్చినప్పుడు హ్యాస్ టు అని చెప్పాను. కానీ దానికి భిన్నంగా ఈ అబ్బాయి ఏమన్నాడు, డస్ హీ హ్యావ్ టు బ్రింగ్ వెజిటేబుల్స్ అన్నాడు. ఎందుకు ఇట్లా వచ్చింది, డస్లో ఆల్రెడీ ఎస్ ఉంది కాబట్టి డస్ హీ హ్యాస్ టు అనొద్దు, డస్ హీ హ్యావ్ టు బ్రింగ్. ఆన్సర్స్లో మాత్రం హ్యాస్ టు చెప్పొచ్చు. ఎస్ హీ హ్యాస్ టు బ్రింగ్. నెక్స్ట్ షీ తీసుకుందాం అనుకోండి, డస్ షీ హ్యావ్ టు బ్రింగ్, హీ షీట్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్, ఇంక అంతే, డస్లో ఆల్రెడీ వేస్తుంది కాబట్టి హ్యాస్ టు అనొద్దు. డస్ షీ హ్యావ్ టు బ్రింగ్ అంటే ఎస్ షీ హ్యాస్ టు బ్రింగ్. ఇది మరి ఈ అబ్బాయి అడిగినప్పుడు ఈయన నో అన్నాడు. చూడండి ఇప్పుడు చూడండి, నో అన్నప్పుడు ఏమేమి జరిగినాయి. డూ యూ హ్యావ్ టు బ్రింగ్ వెజిటేబుల్స్ అంటే నో ఐ డోంట్ హ్యావ్ టు బ్రింగ్ వెజిటేబుల్స్, బాగానే ఉంది. ఐ యూ దే వస్తే డోంట్ హ్యావ్ టు రావాలి. డూ దే హ్యావ్ టు బ్రింగ్ వెజిటేబుల్స్ అంటే నో దే డోంట్ హ్యావ్ టు బ్రింగ్ అన్నారు, బాగానే ఉంది. ఇప్పుడు హీ చూద్దాం, డస్ హీ హ్యావ్ టు బ్రింగ్ వెజిటేబుల్స్, డస్ హీ హ్యావ్ అన్నాడు ప్రశ్న అడిగేటప్పుడు, డస్లో వేస్తుంది కాబట్టి డస్ హీ హ్యావ్ టు బ్రింగ్. ఈయన ఏమన్నాడు నో అన్నాడు కదా, నో హీ డజంట్ హ్యావ్ అన్నాడు, ఇద్దరు హ్యావే వాడారు. అంటే ఈ స్ట్రక్చర్లో మిమ్మల్ని థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ వాడి ఎవరైనా ప్రశ్నలు అడిగినప్పుడు ఎస్ చెప్పేటప్పుడేమో ఎస్ హీ హ్యాస్ టు అనండి, నో చెప్పేటప్పుడు నో హీ డజంట్ హ్యావ్ అనాలి. అందుకే మీరు చూడండి, నో చెప్పేటప్పుడు ప్రశ్నలో హ్యావ్ టూనే ఉంది, అంటే ప్రశ్నలో హ్యావ్ టూనే ఉంది, ప్రశ్నలో ఎలాగో హ్యావ్ టు ఉంటుంది, జవాబులో కూడా హ్యావ్ టు ఉంది. డస్ హీ హ్యావ్ టు బ్రింగ్ వెజిటేబుల్స్, నో హీ డజంట్ హ్యావ్ టు బ్రింగ్ వెజిటేబుల్స్. షీ తీసుకోండి, డస్ షీ హ్యావ్ టు బ్రింగ్ వెజిటేబుల్స్, ఆమె కూరగాయలు తేవాల్సి ఉందంటే నో షీ డజంట్ హ్యావ్ టు బ్రింగ్ వెజిటేబుల్స్. ఎస్ చెప్పేటప్పుడేమో ఎస్ షీ హ్యాస్ టు బ్రింగ్ వెజిటేబుల్స్, నో చెప్పేటప్పుడేమో నో షీ డజంట్ హ్యావ్ టు బ్రింగ్ వెజిటేబుల్స్. ఈ మార్పుని మీరు గమనించాలి. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి ప్రశ్నించడం ఎలాగో నేర్చుకుందాం. ఇప్పుడు మీరు అబ్బాయిని అడగండి, మీరు ఏం తేవాల్సి ఉంది, వారు ఏం తేవాల్సి ఉంది, అతడు ఏం తేవాల్సి ఉంది, ఆమె ఏం తేవాల్సి ఉంది, మీరు కూరగాయలు తేవాల్సి ఉంది అని అన్నిటికీ చెప్పండి. అడగండి, మీరు ఏం తేవాల్సి ఉంది, వాట్ డూ యూ హ్యావ్ టు బ్రింగ్, నేను కూరగాయలు తేవాల్సి ఉంది. I have to bring vegetables. వారేం తేవాల్సి ఉంది, వాట్ డూ దే హ్యావ్ టు బ్రింగ్, వారు కూరగాయలు తేవాల్సి ఉంది. They have to bring vegetables. ఇప్పుడు అతడు ఏం తేవాల్సి ఉంది, వాట్ డస్ హీ హ్యావ్ టు బ్రింగ్. చూడండి డస్లో వేస్తుంది కాబట్టి వాట్ డస్ హీ హ్యాజ్ అనకుండా వాట్ డస్ హీ హ్యావ్ టు అనాలి. చక్కగా అడిగారు, వెరీ గుడ్. ఆన్సర్ చెప్పండి. He has to bring vegetables. చూడండి ఇక్కడ డస్ ఏం వాడలేదు కాబట్టి హీ హ్యాస్ టు బ్రింగ్ వెజిటేబుల్స్. షీ ఆమె ఏం తీసుకురావాల్సి ఉంది, వాట్ డస్ షీ హ్యావ్ టు బ్రింగ్, ఆమె కూరగాయలు తేవాల్సి ఉంది. She has to bring vegetables. చూశారు కదా, అంటే డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా వాడి ప్రశ్నించడం ఎలాగో చూపించడం జరిగింది. సరే, ఒక డబ్ల్యూహెచ్ వర్డ్ చాలు. ఈ ఐడియా వస్తే ఎన్ని డబ్ల్యూహెచ్ వర్డ్స్ అయినా వాట్ ప్లేస్లో వేరు కానీ వెన్ కానీ వై కానీ హౌ కానీ మిగతా డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సరే, మీకోసం మరొక డబ్ల్యూహెచ్ వర్డ్. ఇప్పుడు మీరు వేరనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన ప్రశ్నలు అడగండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సి ఉంది, వారు ఎక్కడికి వెళ్ళాల్సి ఉంది, అతడు ఎక్కడికి వెళ్ళాల్సి ఉంది, ఆమె ఎక్కడికి వెళ్ళాల్సి ఉంది. ఒక 4 సబ్జెక్ట్స్, నువ్వు 4 దేశాల పేర్లు చెప్పు. మీరు ఎక్కడికి వెళ్ళాల్సి ఉంది, వేరనే డబ్ల్యూహెచ్ వర్డ్ అడగండి. Where do we have to go? ఐ హ్యావ్ టు గో టు అమెరికా. ఓకే, నేను అమెరికాకి వెళ్ళాల్సి ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళాల్సి ఉందంటే వారు ఎక్కడికి వెళ్ళాల్సి ఉంది, Where do they have to go? దే హ్యావ్ టు గో టు లక్సెంబర్గ్. ఓకే, అతడు ఎక్కడికి వెళ్ళాల్సి ఉంది, Where does he have to go? హీ హ్యాస్ టు గో టు చైనా. ఆమె ఎక్కడికి వెళ్ళాల్సి ఉంది, Where does he have to go? షీ హ్యాస్ టు గో టు ఆఫ్ఘనిస్తాన్. రైట్. చూశారు కదా, అంటే వీళ్ళు ఎన్ని డబ్ల్యూహెచ్ వర్డ్స్ ప్రాక్టీస్ చేసి చూపించారు, 2 డబ్ల్యూహెచ్ వర్డ్స్ ప్రాక్టీస్ చేసి చూపించారు. ఏంటి, ఒకటేమో వాట్, మీరు ఏం తేవాల్సి ఉందంటే కూరగాయలు అన్నారు. ఇంకోటి వేరే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన ప్రాక్టీస్ చేసి చూపించారు. సరే, ఇంకొక డబ్ల్యూహెచ్ వర్డ్ కూడా ప్రయత్నం చేద్దాం. ఓకే, హౌ అనే డబ్ల్యూహెచ్ వర్డ్, హౌ అనే డబ్ల్యూహెచ్ వర్డ్. ఇప్పుడు మీరు అడగండి అబ్బాయిని, మీరు ఇప్పుడు కాలేజ్కి ఎలా వెళ్ళాల్సి ఉంది, వారు ఎలా వెళ్ళాల్సి ఉంది, అతడు ఎలా వెళ్ళాల్సి ఉంది, ఆమె ఎలా వెళ్ళాల్సి ఉంది. నువ్వు బస్సు కానీ రకరకాలుగా చెప్పేసి అడగండి. 4 ప్రశ్నలు అడగండి యూ దే హీ షీ పైన. మీరు కాలేజ్కి ఎలా వెళ్ళాల్సి ఉంది, ఎలా. How do you go to college? తప్పు. హౌ డు యూ గో టు కాలేజ్ అంటే మీరు కాలేజ్కి ఎలా వెళ్తారు, ఎలా వెళ్ళాల్సి ఉంది. How do we have to go to college? ఐ హ్యావ్ టు గో టు కాలేజ్ ఆన్ ఫుట్. ఓకే, వారు ఎలా వెళ్ళాల్సి ఉంది కాలేజ్కు. How do they have to go to college? దే హ్యావ్ టు గో టు కాలేజ్ బై బైక్. అతడు కాలేజ్కి ఎలా వెళ్ళాల్సి ఉంది. How does he have to go to college? సూపర్. హీ హ్యాస్ టు గో టు కాలేజ్ బై సైకిల్. సూపర్. How does he have to go to college? షీ హ్యాస్ టు గో టు కాలేజ్ బై ట్రైన్. వండర్ఫుల్. కూర్చోండి బేట, చక్కగా అడిగారు. నైస్. సో ఫ్రెండ్స్, మీరు కూడా టాపిక్ అయిపోయిన వెంటనే
మీరు ఇలా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే రాదు. సో ఏ టాపిక్ అయినా సరే మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలో నేను కొన్ని టెక్నిక్స్ చెప్తాను. నాకు ఈ ఫీల్డ్లో 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తున్నాను. మీరు ఎంత గొప్ప ట్రైనర్ దగ్గర ఇంగ్లీష్ నేర్చుకున్నా, ఎంత టాప్ యూట్యూబ్ ఛానల్లో మీరు క్లాసెస్ విన్నా, ఎంత ఫేమస్ స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలు మీరు చదివినా, ఇది మాట్లాడితేనే వస్తుంది. ఓన్లీ వింటే రాదు, ఓన్లీ చదివితే రాదు. వింటే వస్తుంది కానీ కొంతవరకే వస్తుంది, అంటే మాత్రం ఎంతవరకైనా వస్తుంది. సో మరి ఒక టాపిక్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో నేను టెక్నిక్ చెప్తున్నాను. ఇంగ్లీష్లో ముఖ్యంగా ప్రధానమైన ప్రతి టాపిక్ని, ముఖ్యమైన టాపిక్స్ని అన్నీ ఇదే స్టైల్లో నేర్చుకోండి. అంటే ఏ టాపిక్ నేర్చుకున్నా ABCDF అనే టెక్నిక్ అప్లై చేయండి. అంటే మీరు ఇంగ్లీష్లో ఒక టెన్స్ నేర్చుకున్నా, స్ట్రక్చర్ నేర్చుకున్నా సరే, ఆ టాపిక్ నిర్వచనం నేర్చుకోండి ఫస్ట్. తర్వాత సూత్రం నేర్చుకోండి, వాక్యాలు రాసే పద్ధతి. తర్వాత ఏం చేయాలి, ABCDF అనే టెక్నిక్ని అప్లై చేయండి. అంటే ఆ టాపిక్ని ఉపయోగించి 6 రకాల వాక్యాలు తయారు చేయగలగాలి. అదే అయిన తర్వాత ఏం చేయాలి తెలుసా, ఈ టాపిక్ లైఫ్ లాంగ్ మీతో జర్నీ చేయాలంటే 20 సార్లు విని 60 సార్లు అనాలి. 20 సార్లు వినాలి, 60 సార్లు అనాలి. ఇంకా ప్రతి టాపిక్కి ఇదే టెక్నిక్. ఎట్లా ప్రాక్టీస్ చేయాలో నేను చెప్తున్నాను. ఈ టాపిక్ని ఇప్పుడు అయిపోయిన వెంబడే మీరు నోట్బుక్ తీసుకొని నేను చెప్పిన స్టైల్లో ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గో అనే వర్బ్ తీసుకుందాం. నేను ఒక్క వర్బ్ తోటి ఎలా ప్రాక్టీస్ చేయాలని చూపిస్తున్నాను. మీరేం చేయండి అంటే ఒక 10 వర్బులు తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఒక వర్బ్ తీసుకొని 6 రకాల వాక్యాలు క్రియేట్ చేయాలి. మరి అట్లా 10 వర్బులు తీసుకుంటారు కాబట్టి ఒక్కొక్క వర్బు పైన 6 వాక్యాలు కాబట్టి 60 వాక్యాలు అవుతాయి. 60 వాక్యాలు ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి జీవితాంతం జర్నీ చేస్తుంది ఈ టాపిక్ మీతోటి. ఇట్లా ఏ టాపిక్ నేర్చుకున్నా సరే 10 వర్బులు తీసుకోండి, ఒక్కొక్క వర్బు తీసుకొని 6 రకాల వాక్యాలను క్రియేట్ చేసేయండి. సో ఆ టాపిక్లో అన్ని రకాల వాక్యాలు వచ్చినట్లు ఉంటుంది, మీకు 60 రకాల వాక్యాలు కూడా ప్రాక్టీస్ చేసినట్లు ఉంటుంది. ఇప్పుడు గో అనే వర్బు తీసుకున్నాం కదా, ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకోండి. ఐ ఉ యు దే హీ షీట్లో ఫర్ ఎగ్జాంపుల్ యు అనుకుందాం. మీరు మార్కెట్కి వెళ్ళాల్సి ఉంది అంటే మీరు ఏం చేయండి అంటే గో హెడ్డింగ్ పెట్టండి. గో హెడ్డింగ్ పెట్టి ABCDEF అని వరుసగా రాయండి. ఫస్ట్ ఏ రాయండి, మీరు మార్కెట్కి వెళ్ళాల్సి ఉంది, యూ హ్యావ్ టు గో టు మార్కెట్. నెక్స్ట్ B, మీరు మార్కెట్కి వెళ్ళాల్సి లేదు, యూ డోంట్ హ్యావ్ టు గో టు మార్కెట్. నెక్స్ట్ C, మీరు మార్కెట్కి వెళ్ళాల్సి ఉందా, డూ యూ హ్యావ్ టు గో టు మార్కెట్. నెక్స్ట్ D, మీరు మార్కెట్కి వెళ్ళాల్సి లేదా, డోంట్ యూ హ్యావ్ టు గో టు మార్కెట్. నెక్స్ట్ E, మీరు మార్కెట్కి ఎప్పుడు వెళ్ళాల్సి ఉంది. ఇక్కడ ఏదన్నా ఒక WH వర్డ్ తీసుకోండి. ఎప్పుడు వెళ్ళాల్సి ఉందంటే వెన్ డూ యూ హ్యావ్ టు గో టు మార్కెట్. మీరు మార్కెట్కి ఎలా వెళ్ళాల్సి ఉంది అని రాయాలనుకున్నారనుకోండి, హౌ డూ యూ గో టు మార్కెట్. మీరు మార్కెట్కి ఎందుకు వెళ్ళాల్సి ఉంది అని రాస్తే వై డూ యూ హ్యావ్ టు గో టు మార్కెట్. చివరిది F, అది నెగిటివ్ WH వర్డ్ క్వశ్చన్. మీరు మార్కెట్కి ఎందుకు వెళ్ళాల్సి లేదు, వై డోంట్ యూ హ్యావ్ టు గో టు మార్కెట్. ఇలా ప్రాక్టీస్ చేయండి. అంటే నేను గో అనే వర్బు తీసుకున్నాను కదా, మీరేం చేయండి, ఏదైనా ఒక వర్బు తీసుకొని వర్బు హెడ్డింగ్ పెట్టి అండర్లైన్ చేయండి. అండర్లైన్ చేసి వర్టికల్గా అంటే టాప్ టు బాటమ్ ABCDF రాసి డాష్ డాష్ పెట్టండి. అంటే గో అనే వర్బు ప్రతి వాక్యంలో గో ఉండాలి. అంటే 6 రకాల వాక్యాలు, 6 డిఫరెంట్గానే ఉన్నాయి. మొదటి 2 ఏంటివి ఆన్సర్స్, చివరి 4 ఏంటివి క్వశ్చన్స్. మొదటి 2 ఏమో పాజిటివ్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్స్, చివరి 4 ఏమో క్వశ్చన్స్. చివరి 4లో 3వది 4వది ఏంటి పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. 5th 6th ఏంటి WH క్వశ్చన్స్, పాజిటివ్ WH క్వశ్చన్స్, నెగిటివ్ WH క్వశ్చన్స్. ఇట్లా ఈ 6 రకాల వాక్యాలను తయారు చేయడం వల్ల ఈ టాపిక్ పైన అద్భుతమైన గ్రిప్ వచ్చేసినట్లు ఉంటుంది. ఇలా 10 వర్బులు తీసుకుంటారు కాబట్టి 60 వాక్యాలు ప్రాక్టీస్ చేసినట్లు ఉంటుంది. ఇలా కనుక మీరు ప్రాక్టీస్ చేసి ఈ జన్మకి మీరు మర్చిపోలేరు, ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడగలరు. సో నేను ఇప్పుడు మీకు 6 తెలుగు వాక్యాలను ఇస్తాను. ఈ 6 తెలుగు వాక్యాలను మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేసి ఎవరైతే ఈ క్లాస్ని యూట్యూబ్ ద్వారా చూస్తున్నారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. కొందరు టీవీలలో చూస్తున్నారు కాబట్టి మీకు పాసిబిలిటీ కాకపోవచ్చు. టీవీలో చూసిన వెంబడే మీరు ఇదే ప్రోగ్రామ్ని మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు. TSAT అని యూట్యూబ్లో టైప్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఎవరెవరైతే టీవీలలో చూస్తున్నారో రాష్ట్ర వ్యాప్తంగా టీవీలలో చూసే వాళ్ళందరూ యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు ఇదే ప్రోగ్రామ్ని. సో 6 తెలుగు వాక్యాలు ఇస్తాను, మీరు ట్రాన్స్లేషన్ చేయండి, కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. తెలుగులో వాక్యాలు చెప్తున్నాను, మీరు ఇంగ్లీష్లో పోస్ట్ చేయండి. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. నేను ఏ ఇస్తున్నా, ఏ డాష్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. మీరు కూడా ఫస్ట్ రఫ్లో రాసుకోండి. రఫ్లో రాసుకున్నాక ఈ యూట్యూబ్లో అక్కడ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది, ఏ అయిపోయింది. నెక్స్ట్ B, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి లేదు.
నెక్స్ట్ సి, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉందా. నెక్స్ట్ డి, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి లేదా. నెక్స్ట్ ఈ, ఆమె ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాల్సి ఉంది, ఇది ఈ. నెక్స్ట్ చివరిది వచ్చేసి ఎఫ్, ఆమె ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాల్సి లేదు, ఇది ఎఫ్ అనమాట. నేను 6 తెలుగు వాక్యాలు ఇచ్చాను కదా, ఈ 6 తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. ఇట్లా ప్రతి టాపిక్ని ఇంత బ్యూటిఫుల్గా, ఇంత అందంగా, ఇంత క్రియేటివ్గా నేర్చుకోండి. మీకు వీలైనంత త్వరలో తప్పకుండా ఇంగ్లీష్ అద్భుతంగా వచ్చేస్తుంది. సో మీకు ఈ టాపిక్ పైన మంచి అవగాహన కలిగేటందుకు నాతో పాటు 6 విద్యార్థులు కూడా చక్కటి ప్రయత్నం చేయడం జరిగింది. మా అందరి ప్రయత్నం మీకు ఫలించిందని అనుకుంటున్నాం. హ్యావ్ టు అనే టాపిక్ పైన మంచి అవగాహన కలిగిందని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటూ ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం.